రైతాంగానికి హామీలు వెంటనే వేయాలి, అన్ని రకాల పంటల గిట్టుబాటు ధర చట్టాన్ని వెంటనే వేయాలి, రైతాంగం పండించిన అన్ని రకాల పంటల గిట్టుబాటు చట్టాన్ని వెంటనే వర్తిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. కాపాడుకుందాం వ్యవసాయ రంగాన్ని, కాపాడుకుందాం వ్యవసాయ రంగాన్ని, కాపాడుకుందాం వ్యవసాయ రంగాన్ని. రైతాంగ సమస్యలు పరిష్కరించలేని మోడీ, రైతాంగ సమస్యలు పరిష్కరించలేని మోడీ. వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు. అమలు చేయాలి రైతాంగానికి ఇచ్చిన హామీలు వెంటనే, కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు వెంటనే, కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు వెంటనే. వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు. 45 రోజులుగా పంజాబ్కు చెందినటువంటి రైతు నాయకుడు, ఎస్కేఎం నాయకుడు జగత్ సింగ్ దల్లేవాలా అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. దాన్ని ఇంతవరకు కూడా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఒక చోద్యం చూస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అలా దేశంలో, భారతదేశంలో కొనసాగింది. రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. మేము మీ కోరికలన్నింటినీ కూడా ఆమోదిస్తున్నామని చెప్పి హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చి కూడా ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తుంది. అయినా రైతాంగం సమస్యలను విస్మరించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ హామీ ఇచ్చినటువంటి రైతాంగ సమస్యలన్నింటినీ కూడా అమలు చేయాలి అని చెప్పి, ముఖ్యంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలనేటువంటి ఒక కోరికతోటి జగత్ సింగ్ దల్లేవాలా 45 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా విషమించింది. అయినా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. దీన్ని దుర్మార్గమైనటువంటి చర్యను మేము అఖిల భారత రైతు కూలీ సంఘం మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ దల్లేవాలాగా అమరణ నిరాహార దీక్షకు మేము సంఘీభావం తెలుపుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆయన సంఘీభావ కార్యక్రమాలు ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను కూడా మేము దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా మోడీ దిగొచ్చి రైతాంగ సమస్యలను ఇలా దల్లేవాలకు ఈ ఆరోగ్యం విషమించి ఆయన కోలుకునే విధంగా ఆయన విరమణ చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతాంగ కోరికలన్నింటినీ కూడా ఇలా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.